మార్కెట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏప్రిల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సెక్టోరియల్ ఆఫీసర్స్ మరియు ఎంఆర్ఓల సమావేశంలో పాల్గొన్న క్రాంతి ఐఏఎస్. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సర్వం సిద్ధం. డిఎస్పీ భాస్కర్. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పట్టణంలో ప్రారంభమైన నాకాబంద్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు. ట్రాఫిక్ సిఐ అమర్నాథ్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని బాలాజీ బార్ అండ్ రెస్టారెంట్ లో చోరీ. నగదు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు. ఏప్రిల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సెక్టోరియల్ ఆఫీసర్స్ మరియు ఎంఆర్ఓల సమావేశంలో పాల్గొన్న క్రాంతి ఐఏఎస్. జడ్చర్ల నియోజకవర్గంలో క్రాంతి ఐఏఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెక్టోరియల్ మరియు ఎంఆర్ఓల సమావేశం మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రాంతి ఐఏఎస్ జడ్చర్ల ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి ఆఫీసర్స్ మరియు నియోజకవర్గ మండల ఎంఆర్ఓలు గతంలో జరిగిన పోలింగ్ ఆఫీసర్లకి ఎన్నికల్లో వచ్చిన పోలింగ్ స్టేషన్లలో సమస్యలపైన చర్చ జరిగింది. క్రాంతి ఐఏఎస్ సెక్టోరియల్ ఆఫీసర్లను మరియు ఎంఆర్ఓలను పోలింగ్ స్టేషన్ వైజ్ ఉన్న సమస్యలను అడిగారు. విద్యుత్, మంచినీటి సౌకర్యం, అలాగే బాత్రూంల సౌకర్యం, ఇతర వాటిపైన చర్చించి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటి గురించి మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి సమస్యలను పరిష్కరించాల్సిందిగా క్రాంతి ఐఏఎస్ తెలిపారు. ఒకటి ఇంకోటి గోప్లా అంతా కూడా లేదు, ఒకటే ఉంది మేడం. పోలీస్ స్టేషన్ నెంబర్ 200 మేడం. 200 లింగంపేట. 199, 200 రెండు మంచిగా ఉన్నాయి కదా. లాస్ట్ ఉన్నా సార్ మొత్తం ఏంటిది ఎట్లా మాత్రం టాయిలెట్ అక్కడ ఒకటి, ఇంకోటి ఇది కూడా మేడం నెక్కొండ, ఇది గంగా గోపులాపూర్ కళ అక్కడ వాటర్ అవైలబిలిటీ అంతా బాగుంది. ఒకటే ప్రాబ్లం అక్కడ ఒకటి, ఇంకోటి 198 గోపులాపూర్ ప్లేస్ లేదు. 50 మీటర్స్ లో మన స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్. అది యూజ్ చేసుకుంటాం. అట్లే ప్లేస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఎలక్షన్ కమిషన్ తరపున ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్, వీడియో సర్వీస్ టీమ్స్, స్టాటిక్ సర్వీస్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని డిఎస్పీ భాస్కర్ తెలిపారు. దానితో పాటు ఎస్హెచ్ఓలు ప్రతిరోజు వాహన తనిఖీ, నాకాబంద్, కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ చేశాము. ఎటువంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. ఎవరైనా సరే ప్రయాణాల్లో 50,000 నగదుకు మించి తీసుకువెళ్తున్నారంటే వాటికి సంబంధించి పక్కా డాక్యుమెంట్లు చూపించాలి. అలాగే ఎన్నికల కోడ్ నడుస్తున్నందున రాజకీయపరమైన పోస్టర్లను అతికించవద్దని, సౌండ్ పొల్యూషన్ ఉండకూడదని డిఎస్పీ భాస్కర్ తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మరియు ఎలక్షన్ కమిషన్ తరఫున ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మా ఎస్హెచ్ఓలు ఎవ్రీడే
వెహికల్ చెకింగ్స్, నాకాబందీ, తర్వాత కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ఫెయిర్ అండ్ మేనర్లో జరగడానికి అన్ని ఏర్పాట్లు పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు ఈ ఎలక్షన్ టైంలో హ్యూజ్ క్యాష్ తీసుకెళ్ళడము నిషేధం కాబట్టి వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకెళ్తున్నప్పుడు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనేది తీసుకోవాలి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చూపించాల్సిన అవసరం ఉంది. 50,000 లోపల తీసుకెళ్ళని అంటే పర్మిషబుల్ ఉన్నది. ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే మాత్రం కంపల్సరీ దానికి సరైన ఆధారాలు చూపించి మేము ఏదైనా డబ్బు కానీ ఏదైనా క్యాష్ దొరికితే మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు వెరిఫై చేసి ఎగ్జామిన్ చేసిన తర్వాత హెవీ క్యాష్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పడమా లేకపోతే కేసు పెట్టడం అనేది దాని రిలేషన్ బట్టి ఉంటుంది. కాబట్టి ప్రజలు హెవీ క్యాష్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా వ్యాలిడ్ ప్రూఫ్స్ అనేది మాత్రం పెట్టుకోవాలి. అలాగే మోడల్ కండక్ట్ ఒకరిని ఈ ఎలక్షన్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కంపల్సరీగా పాటించాలి. అందరూ కూడా సౌండ్ పొల్యూషన్ కానీ వెహికల్స్ వాడటం కానీ అందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్, పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొనే ఈ ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రోడ్ల మీద తర్వాత మన కరెంటు స్తంభాల మీద, పబ్లిక్ గోడల మీద ఎలాంటి పోస్టర్లు కానీ జెండాలు కానీ అంటించడం లేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి చేయొద్దు. మేము అన్ని మహబూబ్నగర్ సబ్ డివిజన్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగడం కోసము పోలీస్ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. ప్రజలకు నిర్భయంగా ఓటు వేసే అవకాశాన్ని మేము కల్పిస్తాం. ఎస్పీ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ పట్టణంలో నాకాబంద్ ప్రారంభం కానున్నాయి. నెంబర్ ప్లేట్స్ మరియు రిజిస్ట్రేషన్ లేని వాహనాలలో అక్రమంగా నగదు, మద్యం సరఫరా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువంటి వాహనాలను తనిఖీ చేసి కోర్టుకు అప్పగించడం జరుగుతుందని, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి వాహనాలకు సంబంధించి పక్కా డాక్యుమెంట్స్ వాహనాల్లో ఉంచుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను ప్రతిరోజు తనిఖీ చేస్తున్నామని, కాబట్టి పట్టణ ప్రజలు నియమాలను జాగ్రత్తగా పాటించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ సిఐ అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అంటే ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అయింది. రేపటి నుంచి నాకాబందీ అవన్నీ స్టార్ట్ అయ్యి కాబోతున్నాయి. దానికి సంబంధించి కొంతమంది ఏం చేస్తున్నారంటే వెహికల్కి నెంబర్ ప్లేట్ తీసేయడం, ఆ నెంబర్ ప్లేట్ లేని వెహికల్లో డబ్బు లేకపోతే మద్యం ఇట్లాంటి సరఫరా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం వితౌట్ నెంబర్ ప్లేట్, ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ వాటి మీద వితౌట్ రిజిస్ట్రేషన్ బండ్లు, వితౌట్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్, వితౌట్ నెంబర్ ప్లేట్కి వాటి మీద చెక్ చేసి వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేస్తాం. వాటి ఒక్కో ఫైన్ 1,500 వరకు ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఎలక్షన్ కూడా అమలు ఉంది కాబట్టి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని వాళ్ళ వెహికల్ నెంబర్ అవన్నీ మనకి విజిబుల్ ఉండేటట్టు పెట్టుకోవాలని మనవి చేస్తూ నిన్న నుంచి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నిన్న 50 బండ్ల దాకా ఇంపోజ్ చేయడం జరిగింది. నిన్న నైట్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. టిడిగుట్టలో 8 మంది పట్టుబడడం జరిగింది. అందులో 2 ఆటోలు, 6 మోటార్ బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన జెడ్పీ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి విస్తృతంగా నాకాబందీ మొత్తం టౌన్లో జిల్లా మొత్తం నాకాబందీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ దగ్గర ఏమన్నా అమౌంట్ ఉన్నా బ్యాంకులో వేసుకోండి, 50,000 కన్నా ఎక్కువ క్యారీ చేయొద్దని ఈ సందర్భంగా పోలీసు తరఫున మేము కోరుతున్నాము. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బాలాజీ బార్ అండ్ రెస్టారెంట్లో చోరీ, 6,000 నగదు, ఎల్ఈడి టీవీ, మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరా తీస్తున్నారు.
జడ్చర్ల పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో 50,000 రూపాయల లోపు గల బీసీ కార్పొరేషన్ లోన్ అమౌంట్ చెక్లను లబ్ధిదారులకు అందజేసిన మండల ఇంజనీర్ అధికారి కె చలపతి. ఈ సందర్భంగా ఇంజనీర్ చలపతి మాట్లాడుతూ ఈ 50,000 రూపాయల చెక్కును పూర్తి సబ్సిడీతో కూడుకున్నదని, అలాగే ఈ అమౌంట్ లబ్ధిదారులు కిరాణం షాప్ పెట్టుకోవడానికి లేదా బడ్డీ కొట్టు పెట్టుకోవడానికి కానీ, ఐరన్ షాప్ కానీ పెట్టుకుని జీవనాధారానికి సంబంధించింది అని తెలిపారు. ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల 50,000 రూపాయల లోపు అమౌంట్ వరకే చెక్కుల పంపిణీ జరుగుతుందని, 1,00,000 రూపాయల చెక్కులను పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఇస్తామని తెలిపారు. బీసీ కార్పొరేషన్ నుంచి మొత్తం 26 మంది లబ్ధిదారులకు 50,000 చొప్పున 26 చెక్కులు మన మండలానికి వాళ్ళు జారీ చేశారు. అందులో ఈరోజు 15 మంది లబ్ధిదారులు రావడం జరిగింది. వాళ్లకు ఈ 15 మందికి చెక్కులు జారీ చేయడం జరిగింది. ఇంకా 11 మంది రావాల్సి ఉంది. అందరికీ కూడా సమాచారం ఇచ్చినాము. కాకుండా ఈరోజు మేము మైమారాక్షలో సమావేశం ఉన్నా వీళ్ళు కొంతమంది రాలేకపోయినారు. వీళ్ళందరూ కూడా ఎక్కువగా వెజిటబుల్ మార్కెట్లు, బ్రాండీ షాపులు, తర్వాత టైలరింగ్ ఇలాంటి చిన్న చిన్న చేతి వృత్తులను వాళ్ళు చేపట్టడానికి ఈ 50,000 రుణంతో వాళ్ళు వినియోగించుకోవడానికి సంక్షిప్త తెలుపుతూ ఈ చెక్కులను తీసుకోవడం జరిగింది. బీసీ కార్పొరేషన్లోనికి మొత్తం ఎంతమంది అప్లై చేసుకోరు? మీ దగ్గర ఏమన్నా వీళ్ళు ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోరు, కానీ మనకి ఇప్పుడు ఇచ్చింది మాత్రం వీళ్ళు 50,000 చొప్పున కేవలం 26 మందికి మాత్రమే మనకు జారీ చేశారు. నెక్స్ట్ ఎన్నికలకు కూడా అయిపోయిన తర్వాత మిగతా 1,00,000-2 లక్షల కూడా వాళ్ళు జారీ చేయడం కాదు. ఫైనలైజ్ చేసేది కలెక్టరేట్లోనా లేదంటే ఫైనలైజ్ అంతా కూడా బీసీ కలెక్టర్ నుంచి కానీ మొత్తం బీసీ కార్పొరేషన్ నుంచి ఫైనలైజ్ చేసి వాళ్ళు చెక్కులు జారీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కేవలం 50,000 రూపాయలు మాత్రం వాళ్ళు 26 మంది లబ్ధిదారులకు చెక్కులు జారీ చేయడం జరిగింది. వాళ్ళకి అందజేయడం జరిగింది. అందరు జడ్చర్ల మండల పరిధికి సంబంధించిన జడ్చర్ల మండల పరిధిలోని జడ్చర్ల, నసర్లాబాదు, పోలేపల్లి, పెద్దాజిరాల మన గ్రామాలన్నీ నసర్లాబాద్ సంబంధించింది, ఖానాపూర్ ఇలాంటి గ్రామాలందరికీ చెక్కులు రావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించే భాగంలో జిల్లాలోని సెక్టోరల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ మంగళవారం స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్ నందు వివిధ మండలాలకు చెందిన తహసీల్దార్లకు మరియు సెక్టోరల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఒక్కొక్క సెక్టోరల్ అధికారికి 10 పోలింగ్ స్టేషన్లను కేటాయించడం జరుగుతుందని, వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లలో సరైన వసతులు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా, ర్యాంపుల ఏర్పాట్లు, వీల్ చైర్ల ఏర్పాట్లు, వసతి వంటి సౌకర్యాలు పరిశీలించిన సమాచారాన్ని అప్లోడ్ చేసి సెక్టోరల్ అధికారులు వ్యక్తిగతంగా తనకు నివేదన వివరించాలన్నారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ రోజు నిర్వహించాల్సిన విధుల గురించి మీరే శిక్షణ ఇవ్వాలని, మాక్ పోలింగ్ చేసిన తర్వాత వాటిని క్లియర్ చేసిన తదుపరి పోలింగ్ను ప్రారంభించే ప్రక్రియను, పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎం మిషన్లను క్లోజింగ్ బటన్ తప్పనిసరిగా ప్రెస్ చేయాలని, ఈసారి కౌంటింగ్ సమయం నెలపైన ఉంది కావున మిషన్లను క్లోజ్ చేయకపోతే వాటిలో నమోదైన సమాచారం పోయే ప్రమాదం ఉంటుందని, కాబట్టి జాగ్రత్తగా నిర్వహించేలా వారికి శిక్షణ కార్యక్రమంలో పోలింగ్ సిబ్బందికి అర్థమయ్యేలా వివరించాల్సి ఉంటుందని అన్నారు. భర్తని చంపిన భార్య. మొండపర్తి జిల్లా మదనాపురం మండలం గోపంపేట గ్రామానికి చెందిన అంజనేయులు భార్య సుహాసిని గత కొంతకాలంగా హైదరాబాద్ బోయిన్పల్లిలో నివాసం ఉంటున్నారు. బుధవారం భర్త శవాన్ని కారులో తీసుకుని గ్రామానికి రావడంతో ఏం జరిగిందని ఆరా తీయగా తన భర్తను తనే చంపిన విషయాన్ని చెప్పడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ ఆ భార్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏప్రిల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సెక్టోరియల్ ఆఫీసర్స్ మరియు ఎంఆర్ఓల సమావేశంలో పాల్గొన్న క్రాంతి ఐఏఎస్. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సర్వం సిద్ధం. డిఎస్పీ భాస్కర్. ఎన్నికల దృష్ట్యా పట్టణంలో ప్రారంభమైన నాకాబంద్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు. ట్రాఫిక్ సిఐ అమర్నాథ్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బాలాజీ బార్ అండ్ రెస్టారెంట్లో చోరీ. నగదు
ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.